ముంబై ఇండియన్స్ గర్జించింది. తిలక్ వర్మ విధ్వంసకర శతకం, అశ్విని కుమార్ మాయాజాలం. నిన్న అహ్మదాబాద్ స్టేడియంలో ఏం జరిగిందో ఒక్క మాటలో చెప్పాలంటే గుజరాత్ టైటాన్స్ ఊహించని రీతిలో కుప్పకూలింది. 90 రన్స్ తేడాతో ముంబై ఇండియన్స్ సాధించిన ఈ విజయం ఈ టోర్నీలో కంప్లీట్ ప్రాబబిలిటీని చేంజ్ చేసింది. అసలు ఈ మ్యాచ్ లో హైలైట్స్ ఏంటి, ఎక్కడ గుజరాత్ టైటాన్స్ మిస్ అయింది అనేది ఇప్పుడు చూద్దాం. టాస్ ఓడిపోయి బ్యాటింగ్ వచ్చిన ముంబై ఇండియన్స్ ఈరోజు 2 చేంజెస్ చేశారు. ఓపెనర్ దనీష్ మాలేవర్ ని వాళ్ళు డెబ్యూ చేశారు అండ్ అదర్ ఎండ్ వీళ్ళు బౌలర్ ని కూడా క్రిష్ భగత్ ని కూడా వీళ్ళు డెబ్యూ చేశారు అండ్ వీళ్ళు మిచెల్ శాండ్నర్ ని మ్యాచ్ లోకి తీసుకొచ్చారు. అండ్ జీటీ వాళ్ళు టీమ్ చేంజెస్ ఏం లేదు, దే ఆర్ గోయింగ్ విత్ ద సేమ్ ప్లేయింగ్ 11. అండ్ ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ చాలా ఎర్లీగా అవుట్ అయిపోయారు. 3 బ్యాట్స్మెన్స్ క్వింటన్ డికాక్, డెబ్యూ బ్యాట్స్మెన్ దనీష్ మాలేవర్ అండ్ సూర్యకుమార్ యాదవ్. రబాడా వేసిన కన్సిక్యూటివ్ ఓవర్స్ లో 3 టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అవుట్ అయిపోయారు. అండ్ తర్వాత వచ్చిన నమ్మందీర్ లాస్ట్ మ్యాచ్ లో కూడా తను 50 రన్స్ చేశాడు అండ్ ఈ మ్యాచ్ లో కూడా ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాడు. వికెట్స్ డ్రాప్ అయినా కూడా తను ఆడిన ఒక మంచి ఇన్నింగ్స్ తో తను ఈరోజు 45 రన్స్ చేశాడు అండ్ తిలక్ వర్మతో కలిసి తను ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ ని బిల్డ్ చేశాడు. అండ్ ఆ తిలక్ వర్మ ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ ఇన్నింగ్స్ ఆడాడు. స్టార్ట్ అనేది కొంచెం స్లో చేసినా కూడా తర్వాత తను ఆడిన ఇన్నింగ్స్ అనేది ఎక్సెప్షనల్ అని చెప్పొచ్చు. తను 45 రన్స్ చేయడానికి 32 బాల్స్ పట్టింది అండ్ రిమైనింగ్ 51 రన్స్ కి తను కేవలం 13 బాల్స్ లోనే తను రిమైనింగ్ 50 రన్ చేశాడు. ముఖ్యంగా 17th ఓవర్ టు 20th ఓవర్ మధ్యలో తను ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్ చేశాడు. 18th ఓవర్ లో తనకి 26 రన్స్, 19th ఓవర్ లో 20 రన్స్ చేసి 20th ఓవర్ లో లాస్ట్ బాల్ కి తను 4 కొట్టి తను సెంచరీని కంప్లీట్ చేసుకున్నాడు. ఈ రోజు తన ఎక్సెప్షనల్ బ్యాటింగ్ కి తో ముంబై 199 రన్ చేసింది అండ్ తిలక్ వర్మకి ఇది ఈ సీజన్ లో కంప్లీట్ ఐపీఎల్ లోనే తన డెబ్యూ మేడ్ ఇన్ 100 అని చెప్పొచ్చు. అండ్ తిలక్ వర్మ ఈరోజు ఇన్నింగ్స్ లో ఫస్ట్ 19 రన్స్ ఓన్లీ 22 బాల్స్ చేశాడు. బట్ రిమైనింగ్ 82 రన్స్ తను 23 బాల్స్ లోనే 356 స్ట్రైక్ రేట్ తో తను కంప్లీట్ చేశాడు. అండ్ ముంబై ఇండియన్స్ ఫాస్టెస్ట్ 100 చూసుకుంటే సనత్ జయసూర్య తర్వాత తిలక్ వర్మ సెకండ్ పొజిషన్ లోకి వచ్చాడు ముంబై ఇండియన్స్ కి. అండ్ ఈరోజు ముంబై ఇండియన్స్ బ్యాట్స్మెన్ లో ఓన్లీ తిలక్ వర్మ అండ్ నమన్దీప్ మాత్రమే హైయెస్ట్ స్కోర్ చేశారు. తిలక్ వర్మ 45 బాల్స్ లో 101 నాట్అవుట్ అండ్ నమన్దీర్ 45 రన్స్ 32 బాల్స్ లో. అండ్ గుజరాత్ బౌలర్స్ లో ఎక్సెప్ట్ రబాడా ఎవరు కూడా మంచి బౌలింగ్ చేయలేదు, అందరూ రన్స్ చాలా లీక్ చేశారు. సో విత్ 200 రన్స్ టార్గెట్ తో బ్యాటింగ్ వచ్చిన గుజరాత్ టైటన్స్ ఫస్ట్ ఓవర్లోనే ఫస్ట్ బాల్కే బుమ్రా బౌలింగ్ లో సాయి సుదర్శన్ క్యాచ్ అవుట్ అయిపోయాడు. సో ఈ సీజన్ లో బుమ్రాకి ఇదే ఫస్ట్ వికెట్ అని చెప్పొచ్చు. ఇలా ఎప్పుడు జరగలేదు, బట్ దిస్ వాజ్ ద ఫస్ట్ టైం. అండ్ బుమ్రా తన వికెట్ ని ఐపీఎల్ లో తను డెబ్యూ చేశాడు. అండ్ తర్వాత వీళ్ళ బ్యాట్స్మెన్స్ అందరూ సింగిల్ డిజిట్ కి అవుట్ అయిపోయారు. బట్లర్ కానీ గ్లెన్ ఫిలిప్స్ కానీ, ఓన్లీ శుభ్మన్ గిల్ అండ్ వాషింగ్టన్ సుందర్ కొద్దిసేపు వాళ్ళు ట్రై చేశారు. బట్ ఈ రోజు వాళ్ళ బౌలర్ మిచెల్ శాండ్నర్ అండ్ అశ్విని కుమార్ గురించి మాట్లాడుకోవాలి. మిచెల్ శాండ్నర్ స్పెషల్లీ తను వేసిన 8th ఓవర్లో 2 ఇంపార్టెంట్ వికెట్ తీసుకొని కంప్లీట్ బ్రేక్ త్రూ ఇచ్చాడు. అండ్ అదర్ ఎండ్ లో అశ్విని కుమార్ ఈరోజు వాళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి 4 overs లో 24 రన్స్ మాత్రమే ఇచ్చి 4 ఇంపార్టెంట్ వికెట్ తీసుకొని కంప్లీట్ జీటీ బ్యాటింగ్ ఆర్డర్ ని తను కొలాప్స్ చేశాడు. సో దాంతో జీటీ 100 రన్స్ కి వాళ్ళు ఆల్అౌట్ అయిపోయారు. సో ముంబై ఇండియన్స్ 99 రన్స్ తో విన్ అయిపోయి ఒక ఎక్స్ట్రాడినరీ విన్నింగ్ వాళ్ళు తెచ్చుకున్నారు. అండ్ ముంబై బౌలర్స్ ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ బౌలింగ్ చేసి ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ ఈ మ్యాచ్ లో టర్నింగ్ పాయింట్ అని చెప్పుకుంటే తిలక్ వర్మ సెంచరీ అని చెప్పొచ్చు. ముఖ్యంగా లాస్ట్ 3 overs లో తను ఏకంగా 55 రన్స్ చేశాడు. సో ఆ 55 రన్స్ బ్యాటింగ్ తో తను ఈరోజు ఒక ఎక్స్ట్రాడినరీ విన్ ముంబైకి ఇచ్చాడు. అండ్ చూసుకుంటే ఈరోజు తిలక్ వర్మకి ఈరోజు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చింది ఫర్ ఇస్ ఎక్స్ట్రాడినరీ సెంచరీ. అండ్ పాయింట్స్ టేబుల్లో ఈరోజు ఈరోజు 99 రన్స్ తో భారీ విజయం సాధించడంతో ముంబై ఇండియన్స్ పాయింట్స్ టేబుల్లో 2 places టాప్ కి వచ్చి 7th పొజిషన్ లో ప్లస్ 0.06 రన్ రేట్ తో ఉన్నారు. అండ్ జీటీ కన్సిక్యూటివ్ 3 మ్యాచెస్ గెలిచినా ఈ మ్యాచ్ లో 99 రన్స్ ఓడిపోవడంతో వాళ్ళ రన్ రేట్ అనేది -0.821 కి వచ్చి వాళ్ళు 6th పొజిషన్ లోకి వచ్చారు. సో ఈ మ్యాచ్ లో తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఈ టోర్నీలో బెస్ట్ అని మీకు అనిపిస్తుందా? కామెంట్స్ లో చెప్పండి. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపటి రివ్యూలో కలుద్దాం.